Okay, good afternoon, all of you. Now, today's concept is in game theory, rules of dominance or dominance property. Okay, here in this concept, the rules of dominance. See here, it is also called as rules of dominance or dominance property. Okay, here see the meaning of dominance method or dominance property. Okay, it is also applicable to pure strategy and mixed problems. In pure strategy, the solution is obtained by itself, while in mixed strategy, it can be used for simplifying the problem. Okay. What is the rules of dominance property? What is the purpose of the dominance property? Okay. The main purpose of this property is we have to reduce the size of the matrix to 2 by 2 matrix. Suppose in the problem, we are having a 5 by 5 matrix. By applying this concept, we can reduce the size of the matrix. Okay. Why should we reduce the size of the matrix? Means this property is used to simplify the problem. Okay. We convert the maximum matrix size into minimum, that is 2 by 2 matrix. Okay. Where it should be applied. That means the rules of dominance property is applied when the saddle point does not exist. Okay. చూడండి అర్థమవుతుందా? ఎప్పుడు మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం వేర్ ఇట్ షుడ్ బి యూజ్డ్ అట్ ఓకే వెన్ ఇట్ షుడ్ బి యూజ్డ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం అంటే శాడిల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఒకవేళ శాడిల్ పాయింట్ వస్తే ఇబ్బంది లేదు. ఓకే, ఒకవేళ శాడిల్ పాయింట్ ఒక రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, మిక్స్డ్ స్ట్రాటజీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. మిక్స్డ్ స్ట్రాటజీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసే ముందు వీ హ్యావ్ టు అప్లై ద ప్రాపర్టీ కాల్డ్ రూల్స్ ఆఫ్ డామినెన్స్. అంటే ఇక్కడ మనం మ్యాట్రిక్స్ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుని దాన్ని 2 by 2 మ్యాట్రిక్స్లోకి తీసుకొచ్చి అప్పుడు మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అది శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని శాడిల్ పాయింట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ శాడిల్ పాయింట్ రాకపోతే కనుక ఏం చేయాలి, మనకి ఇచ్చిన ప్రాబ్లం కనుక సైజ్ అనేది మోర్ దాన్ 2 by 2 ఉంటే కనుక అప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ డామినెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మ్యాట్రిక్స్ సైజ్ అనేది 2 by 2 లోకి తీసుకొచ్చి అప్పుడు నెక్స్ట్ మిక్స్డ్ స్ట్రాటజీ ఫార్ములాస్ అన్ని కూడా అప్లై చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇది రూల్స్ ఆఫ్ డామినెన్స్ ఒక ప్రాపర్టీ. ఓకే, ఎప్పుడు యూజ్ చేయాలన్నది, నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలని చూద్దాం. ఓకే, చూడండి స్టెప్స్ చెప్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టెప్ 1, compare two rows and eliminate or delete the row which is having the elements less than or equal to the other row. ఇక్కడ రా అని పడింది అదర్ రో. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కంపేర్ టూ రోస్ అండ్ ఎలిమినేట్ ఆర్ డిలీట్ ద రో విచ్ ఈస్ హ్యావింగ్ ఎలిమెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అదర్ రో. ఓకే, ఇక్కడ ఏంటి, మనం రోస్ని కంపేర్ చేసుకుంటాం. అర్థమైందా? రోస్ని కంపేర్ చేసుకున్నప్పుడు రో సైడ్ నుంచి మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు రో సైడ్ నుంచి కంపారిజన్ చేస్తున్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే మాట వస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనం 2 రోస్ కంపేర్ చేస్తాం. 2 రోస్ కంపేర్ చేసినప్పుడు ఏ రోలో అయితే స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ రోని మనం ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 by 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి. 3 by 3 మ్యాట్రిక్స్లో ఏ రోలో అయితే స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ఏమంటాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాడు. అర్థమవుతుందా? అంటే ఒక రోతో ఒక రో కంపేర్ చేసి చూసినప్పుడు అర్థమైంది, ఏ రోలో అయితే స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆర్ ఈక్వల్ టు
అర్థమైందా? అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కండిషన్ ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. ఇది ఫస్ట్ స్టెప్. రో సైడ్ నుంచి మనం కంపారిజన్స్ చేసినప్పుడు which row is having the smallest elements, then we have to delete or eliminate that particular row. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రో సైడ్ నుంచి మనం ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు రోస్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ రోని మనం ఎలిమినేట్ చేసి ముందుకు వెళ్తాం. ఓకే, ఇది రో సైడ్ నుంచి చేసి ప్రాపర్టీ. అలాగే కాలమ్ సైడ్ నుంచి కూడా చేసుకోవాలి. చూడండి ఇక్కడ, compare two columns with each other, the column with least or equal to elements will be kept and other columns will be deleted. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. కంపేర్ టూ కాలమ్స్ with each other, the column with least or equal to elements will be kept. అర్థమైందా? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. The column with least or equal to elements will be kept. అర్థమైందా? ఇక్కడ విల్ బి కెప్ట్ అంటే ఆ ఎలిమెంట్స్ ఉంచాలని, అంతేగాని ఆ ఎలిమెంట్స్ తీసేయాలని కాదు. అర్థమవుతుందా? మీకు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రో సైడ్ నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు మనం స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఏ రోలో అయితే ఉన్నాయో ఆ రోని ఎలిమినేట్ చేస్తాం. కాలమ్ సైడ్ నుంచి తీసినప్పుడు ఏమంటున్నాడంటే వాడు విల్ బి కెప్ట్ అన్నాడు. అక్కడ మనం కన్ఫ్యూజ్ పడకూడదు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కాలంలో అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కాలం ఎలిమినేట్ చేస్తాం అని గుర్తుపెట్టుకోవాలి. దానికి క్వైట్ ఆపోజిట్ ఇది. రో సైడ్ నుంచి చేసినప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేస్తాం. అర్థమైందా? కాలమ్ సైడ్ చేసినప్పుడు ఏ కాలంలో అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ప్రెసెంట్ అయి ఉందో ఆ కాలం ని మనం ఎలిమినేట్ చేస్తాం. అది ఇక్కడ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటే ద కాలం విత్ లీస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ విల్ బి కెప్ట్ అన్నాడు, అంటే ఉంచమని. ఓకే, అండ్ అదర్ కాలమ్స్ విల్ బి డిలీటెడ్. అది ఓకే. దీస్ స్టెప్స్ విల్ బి రిపీటెడ్ టిల్ వి రీచ్ టు 2x2 మ్యాట్రిక్స్. అర్థమైంది? ఎప్పటి వరకు చేయాలంటున్నాడు? 2x2 మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు కాలమ్ సైడ్ రో సైడ్ ఈ ప్రాపర్టీని అప్లై చేసుకోవాలి. ఓకే, దెన్ we will apply the saddle point or odds methods to find out the value of the game. ఓకే, ఇది అర్థం అవుతుంది కదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ఇక్కడ సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలని ఇక్కడ మాట్లాడుతున్నాను. కానీ మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మటుకు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యావింగ్ ఏ సాడిల్ పాయింట్ ఆర్ నాట్. అర్థమైందా? అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి, ప్రాబ్లంలో సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, మనకి ప్రాపర్టీ అనేది యూజ్ చేయం. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అవ్వలేకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, రూల్స్ ఆఫ్ డామినెన్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మ్యాట్రిక్స్ సైజ్ అనేది 2x2కి తగ్గించుకుంటాం. రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఫస్ట్ రోస్ ని కంపేర్ చేసుకోవాలి. రోస్ ని కంపేర్ చేసుకుని ఏ రోలో అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ వెన్ కంపేర్ టు అదర్ రో, అంటే ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ రోని మనం ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ కాలమ్ సైడ్ కూడా కంపేర్ చేయాలి. రో సైడ్ కంపేర్ చేసుకున్నప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేస్తాం. కాలమ్ సైడ్ కంపేర్ చేసినప్పుడు ఏ కాలంలో అయితే కనుక బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో రిమైనింగ్ అదర్ కాలమ్స్ కంట దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. అలాగా 2x2 మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు మనం ఈ ప్రాపర్టీని అప్లై చేసుకుని అప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విల్ బి 4x4. అంతే కదా? రోస్ చూడండి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే జనరల్గా ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి మీరు ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఫస్ట్ సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేది చూసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రాపర్టీ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ సాడిల్ పాయింట్ కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే రాకపోతే, ఓకే, ఇక్కడ మనకు సాడిల్ పాయింట్ లేదు కాబట్టి ఈ ప్రాపర్టీ డైరెక్ట్ గా అప్లై చేసేస్తాం ప్రాబ్లమ్ కి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విల్ బి 4x4, అంటే రోస్ విల్ బి 4 అండ్ కాలమ్స్ విల్ బి 4. ఓకే, చూడండి,
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ కంపేర్ చేయమంటున్నాడు. ఓకే, కంపేర్ చేసినప్పుడు రో సైడ్ నుంచి కంపేర్ చేసినప్పుడు ఏం చేయమంటున్నాడు, ఓకే, ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఆ రోని మనం ఎలిమినేట్ చెయ్యాలి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో 35, 65, 25, 5. ఓకే, సెకండ్ రో తీసుకోండి 30, 20, 15, 0. ఓకే, అలాగే నెక్స్ట్ 40, 50, 10, 40, 50, 0 అండ్ 10. లాస్ట్ రో 55, 60, 10, 15. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 30, 20, 15, 5 ఇలాగా మనకి సెకండ్ రో అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రిమైనింగ్ 3 rows ఇన్ ద మ్యాట్రిక్స్. అంతే కదా. చూడండి ఫస్ట్ ఎలిమెంట్ చూస్తాను నేను, ఇదిగోండి 35 కంటే 30 స్మాలెస్ట్ ఎలిమెంట్. ఓకే, 65 కంటే 20 స్మాలెస్ట్ ఎలిమెంట్, 25 కంటే 15 స్మాలెస్ట్ ఎలిమెంట్, 5 కంటే 0 స్మాలెస్ట్ ఎలిమెంట్. కంపేర్ చూస్ చేసినప్పుడు ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమైనింగ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ కంటే చిన్నవి. ఓకే, అలాగే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా ప్రాపర్టీని అప్లై చేసినప్పుడు ఏ రోలో అయితే కంపేర్ చేసుకున్నప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉందో ఆ రోని ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ రోని మనం ఎలిమినేట్ చేస్తాం. అంతే కదా. చూడండి, ఓకే, ఇది రో సైడ్. అర్థం ఉందా. మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏ రో సైడ్ నుంచి చేసుకున్నప్పుడు ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సపోజ్ ఇక్కడ 0 లేకుండా 15 వచ్చింది అనుకోండి, ఇక్కడ అప్పుడు కూడా కండిషన్ వర్క్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, ఇక్కడ 25 అనే ఎలిమెంట్ లేకుండా 15 ఉంది అనుకోండి, కంపేర్ చేసినప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనం కంపేర్ చేసిన ఎలిమెంట్ వేరే ఎలిమెంట్తో కంపేర్ చేసిన తక్కువన్నా ఉండాలి, ఈక్వల్ గానే ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఇది ఇందులో మనం అప్లై చేసినప్పుడు సెకండ్ రో అనేది ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఎన్ని రోస్ ఉన్నాయి మళ్ళీ చూడండి. ఇదిగోండి, రో 2 ఈజ్ లెస్ దాన్ రో 1 ఆర్ రో 2 ఈజ్ డామినేటర్. అంటే ఏ రోలో అయితే మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటే ఆ రోని ఎలిమినేట్ చేస్తాం. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 rows మిగిలినాయి. ఓకే, 35, 65, 25, 5, 40, 50, 0 అండ్ 10, 55, 60, 10 అండ్ 15. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ కాలమ్ సైడ్ చూసినప్పుడు ఏం చేయమని చెప్పాను నేను. కాలమ్ సైడ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏ కాలంలో అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో వెన్ కంపేర్డ్ టు అదర్ కాలమ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్, మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేస్తుంది. ఏంటి, ఇప్పుడు ఈ 3 కాలమ్స్ కంటే కూడా సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్సే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ కంపేర్ చేసి చూసుకున్నప్పుడు. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, మనం సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి అప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు చూడండి 65 ఈజ్ బిగ్గర్ దాన్ 35, 50 ఈజ్ బిగ్గర్ దాన్ 40, 60 ఈజ్ బిగ్గర్ దాన్ 55. ఓకే, ఇదిగో అప్పుడు ఇది ఇక్కడ ఏమంటున్నాడు, కాలమ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ద కాలమ్ 1 అండ్ నౌ కాలమ్ 2 విల్ బి డిలీటెడ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రోస్ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, రోస్ని కంపేర్ చేసుకుంటే మీరు జాగ్రత్తగా చూస్తే రో సైడ్లో మనకి ఎన్ని ఉన్నాయి, 35, 25, 5, 55, 10 అండ్ 15. ఓకే, కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఏ రోని డామినేట్ చేయట్లేదు కానీ తీయడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి 55 కంటే 35 చిన్నది. ఓకే, ఇక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ చూడండి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు 25 పెద్ద ఎలిమెంట్ వచ్చింది. ఓకే, మళ్ళీ థర్డ్ 15 కంటే 5 చిన్నది. అంటే ఈ రెండు ఎలిమెంట్స్లో మనకి కండిషన్ వర్కౌట్ అయింది, ఇక్కడ మటుకు ఫెయిల్ అయింది. ఓకే, కాబట్టి మనం అలా ఉంచుతాం. ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, రో సైడ్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కాలమ్ సైడ్. ఓకే, ఫస్ట్ రో. ఓకే, చూడండి మళ్ళీ ఇంకొక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి చూసుకుంటే ఈ రెండు రోలు కంపేర్ చేశాను అనుకోండి. ఓకే, అవ్వలేదు కదా, నెక్స్ట్ కాలమ్ సైడ్కి వెళ్తాం. ఇప్పుడు కాలమ్ సైడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా కాలమ్ సైడ్ చేసుకున్నప్పుడు నేను ఏం చెప్పాను,
కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఏ కాలంలో అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో రాదర్ దాన్ అదర్ కాలమ్స్ ని ఆ కాలమ్ మనం ఎలిమినేట్ చేస్తాం. అంతే కదా, ఇక్కడ క్లియర్ కనిపించేస్తుంది కదా మనకి. ఇదిగోండి 35 and 55 దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ వెన్ కంపేర్ టు అదర్ రిమైనింగ్ కాలమ్స్. ఓకే, అప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, 25 10 15 5 and 15 చూడండి వచ్చేసింది కదా, 2x2 సైజులోకి వచ్చింది కదా. ఇది రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ యూజ్ చేసే ప్రొసీజర్. ఓకే, ఇది జనరల్గా అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏ విధంగా చేయాలి ఏంటన్నది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, మళ్ళీ నేను ఒకసారి మీకు ఈ ప్రాపర్టీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ప్రాబ్లమ్ మనకి సాల్వ్ చేయమని అడిగిన వెంటనే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యావింగ్ ఎనీ సాడిల్ పాయింట్ ఆర్ నాట్. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, అంటే మనం ఫస్ట్ సాడిల్ పాయింట్ ఉందా లేదో ఫస్ట్ స్టెప్లో చెక్ చేసుకుంటాం. ఓకే, అది ఒకవేళ ఇన్ కేస్ సాడిల్ పాయింట్ కనుక రాలేదు, ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి సాడిల్ పాయింట్ అన్నది ఎగ్జిస్ట్ అవ్వలేదు, అప్పుడు మనం నెక్స్ట్ ఫోకస్ చేయవలసింది ఏంటి, సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అర్థం ఉందా, సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2x2లో ఉంటే మనకి ఇబ్బంది లేదు. అలా కాకుండా సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బిగ్గర్ దాన్ 2x2 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అప్లై ద కాన్సెప్ట్ కాల్డ్ రూల్స్ ఆఫ్ డామినెన్స్. అర్థం ఉందా, రూల్స్ ఆఫ్ డామినెన్స్ అనే ప్రాపర్టీని మనం అప్లై చేసి వీ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ టు 2x2. అర్థం ఉంది కదా. ఇది ఇప్పుడు రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ చూడండి. Dominance method is also applicable to pure strategy and mixed problems. In pure strategy, the solution is obtained by itself, while in mixed strategy, it can be used for simplifying the problem. Okay. Next. Shown. Steps of principles of dominance. Okay. The first step, compare two rows and eliminate or delete the row which is having the elements less than or equal to the other row. Okay, compare two rows and eliminate or delete the row which is having the elements less than or equal to other row. అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, మనం రోస్ కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ రోని మనం ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తాం. ఓకే, అర్థం ఉందా. నెక్స్ట్ రో సైడ్ అయ్యింది, ప్రాపర్టీ అప్లై చేసాం. ఇప్పుడు కాలమ్ సైడ్కి వస్తాం. చూడండి, కంపేర్ టూ కాలమ్స్ విత్ ఈచ్ అదర్. ద కాలమ్ విత్ లీస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ will be kept and other columns will be deleted. ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు కన్ఫ్యూజ్ పడకూడదే. ఇక్కడ కాలమ్ సైడ్ కంపేర్ చేసిన లీయెస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ విల్ బి కెప్ట్ అనే మాట వాడాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలమ్ సైడ్ కంపేర్ చేసినప్పుడు ఏ కాలమ్ అయితే కనుక బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కాలమ్ని మనం డిలీట్ చేసి ఆర్ ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తాం. అర్థం ఉందా. కాలమ్ సైడ్ మాట్లాడినప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది గుర్తుపెట్టుకోవాలి, రో సైడ్ మాట్లాడినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఎప్పటి వరకు చేయాలి, దీస్ స్టెప్స్ విల్ బి రిపీటెడ్ టిల్ వి రీచ్ 2x2 మ్యాట్రిక్స్ అండ్ దెన్ వీ విల్ అప్లై ద సాడిల్ పాయింట్ ఆర్ ఆడ్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్ అన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇది ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది ఏంటి, 2x2 సైజ్లో లేదు ప్రాబ్లం, 4x4లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రాబ్లం ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద సాడిల్ పాయింట్ ఈస్ దేర్ ఆర్ నాట్, అది చూసుకోవాలి. ఓకే, మీరు ప్రాబ్లం సాడిల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చూపించాను నేను. ఓకే, ఎలా చేయాలి, రో మినిమా కాలం మ్యాక్సిమా చేయాలి. రో మినిమా అయిపోయిన తర్వాత రో మినిమాలోంచి మ్యాక్సిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. కాలం మ్యాక్సిమం అయిపోయిన తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ లోంచి మినిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఏమంటాడంటే
మినీ మ్యాక్స్ ప్రిన్సిపల్ ఆర్ మ్యాక్స్ మినీ ప్రిన్సిపల్ అంటాడు. మినీ మ్యాక్స్ ప్రిన్సిపల్ అంటే మిన్ అంటే అర్థం ఏంటంటే రో మినిమా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ లోంచి మ్యాక్సిమం ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి. అలాగే మ్యాక్స్ మినీ అంటే మీరు రో సైడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన మ్యాక్సిమం ఎలిమెంట్స్ లోంచి మినిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. ఆ రెండు ఎలిమెంట్లు కూడా ఒకే చోట ఎగ్జిస్ట్ అయినట్టయితే, ఆ రెండు కూడా ఒక చోట ఒకే సెల్లో వచ్చినట్టయితే కనుక మనం శాడిల్ పాయింట్ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ రాలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ ఏ విధంగా ప్రాబ్లం చేయాలన్నదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విల్ బి 4/4. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ 4/4 మ్యాట్రిక్స్ అనేది మనం శాడిల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది రిడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ద ప్రాపర్టీ కాల్డ్ రూల్స్ ఆఫ్ డామినెన్స్. ఓకే, ఈ రూల్స్ ఆఫ్ డామినెన్స్ అనే ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ స్టెప్ లో మనకి ఏం చెప్పాడు, రో సైడ్ అనేది కంపేర్ చేసుకోండి. ఓకే, రో అనేది కంపేర్ చేసి చూసినప్పుడు ఏ రోలో అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఉంటాయో వెన్ కంపేర్ టు అదర్ రో, దాన్ని మనం ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ రోని మనం డిలీట్ చేసి నెక్స్ట్ కాలం కంపేర్ చేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ మీకు చూసినట్టయితే చూడండి, ఫస్ట్ రోలో 35, 65, 25 అండ్ 5 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ రోలో 30, 20, 15, 10 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేటప్పటికి 40, 50, 0 అండ్ 10. నెక్స్ట్ 55, 60, 10 అండ్ 15 ఇవి మొత్తం మనకి ఇచ్చిన రో సైడ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసుకున్నాం అనుకోండి, కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఈ రెండు రోస్ ని కంపేర్ చేసినప్పుడు ఇదిగోండి 35 కంటే 30 స్మాలెస్ట్, when compared to 65 20 is the smallest, when compared to 25 15 is the smallest, and when compared to 5 0 is the smallest. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అర్థమైందా? లెస్ దాన్ అన్న ఉండొచ్చు, ఈక్వల్ అన్న ఉండొచ్చు. ఓకే, అప్పుడు నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 3 రోస్లను కూడా స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఈ రోలో ఉన్నాయి. కాబట్టి ఈ రోని నేను ఎలిమినేట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్ చేయాలి. రో సైడ్ ఒకసారి చేసిన తర్వాత నెక్స్ట్ కాలం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ రో తీసేస్తే ఎన్ని కాలమ్స్ ఉంటాయి? మళ్ళీ రోస్ అనేవి 3 ఉంటాయి, కాలమ్స్ అనేవి 4 ఉంటాయి. అంతేనా? చూడండి, ఇదిగో 1 2 3 4 కాలమ్స్, 1 2 3 రోస్. ఓకే, రో సైడ్ కంపారిజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలమ్ సైడ్ రావాలి. ఇప్పుడు కాలమ్ సైడ్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాను నేను, కాలమ్ సైడ్ కంపేర్ చేసినప్పుడు ఏ కాలంలో అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో when compared to other columns, then we have to eliminate that dominated column. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదిగోండి 65, 50 అండ్ 60 ఈ 3 ఎలిమెంట్స్ ఉన్న రో రిమైనింగ్ రోస్ ని డామినేట్ చేస్తుంది. ఓకే, అంటే ఇది కంపేర్ చేసి చూసుకోండి. ఈ రెండు కంపేర్ చేసి 65 ఇస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్, ఈ రెండిట్లో కూడా 50, ఈ రెండిట్లో 60. ఓకే, ఇలా కూడా కంపేర్ చేసుకోవచ్చు. 65, 50, 10, 10తో కంపేర్ చేసి 60, 5 కంటే 65 పెద్దది, 10 కంటే 50 పెద్దది, 15 కంటే 60 పెద్దది. ఇలా కంపేర్ చేసినప్పుడు ఏ రోస్ కాలమ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇదిగోండి సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ బిగ్గెస్ట్ ఎలిమెంట్స్. కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, తీసేస్తే ఇప్పుడు మళ్ళీ 3/3 వచ్చింది, అంతే కదా? చూడండి, 3 రోస్ 3 కాలమ్స్. ఓకే, 35, 40, 55, 25, 0, 10, 5, 10, 15. ఓకే, అంతే కదా? ఇప్పుడు కూడా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ రోస్ ని కంపేర్ చేసి చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ లో మనం అయిపోయింది కదా, అర్థమైంది కదా? ఇక్కడ వరకు మీకు కండిషన్ ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రో సైడ్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఉంటాయో ఆ రోని ఎలిమినేట్ చేస్తాం. కాలం సైడ్ చేసినప్పుడు ఏ కాలంలో అయితే కనుక బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ కాలంని మనం ఎలిమినేట్ చేసి
నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తాం. ఓకే, చూడండి ఇక్కడ కాలం సైడ్ చూసినప్పుడు అయితే ఈ కాలంని తీసేసాం. ఓకే, నెక్స్ట్ మనకి మళ్ళీ 3/3 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటాం. ఓకే, కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఇదిగోండి, స్టెప్ టు ద కాలమ్ సెకండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కాలమ్ 1 అండ్ నౌ ద కాలమ్ 2 విల్ బి డిలీటెడ్. అంటే ఇది కాలమ్ 2 విల్ బి డిలీటెడ్. డిలీట్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇది వచ్చింది ప్రాపర్టీ 35 40 55 25 0 10 5 10 15. ఓకే, ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కంపారిజన్స్ చేయాలి. ఓకే, కంపారిజన్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుని చేస్తే చూడండి మనకి ఇక్కడ అగైన్ we will compare second and third row, then the row 2 is less than the row third and row 2 is dominated, so it will be deleted అన్నాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, కంపేర్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసినట్టయితే ఇదిగోండి మీరు రో 2ని రో 3ని కంపేర్ చేస్తున్నాం. ఇదిగోండి 50కి 5 కంటే 40 చిన్నది, 10 కంటే 0 చిన్నది, 15 కంటే 5 చిన్నది. మీరు జాగ్రత్తగా కంపేర్ చేసి చూసుకోవాలి, అర్థం ఉందా? ఓకే, మీరు ఈ రెండు రోలు కంపేర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ పెద్దది వస్తుంది, మళ్ళీ అప్పుడు అవ్వలేదు కదా అని ఇలా ఉంచేయకూడదు. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రోల్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. అంటే ఒక రోని తీసుకుని రిమైనింగ్ రోస్తో కంపేర్ చేసి చూసుకుంటూ ఉండాలి. కాలమ్ సైడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రో సైడ్ వస్తాం. ఇక్కడ మనకి 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం కంపేర్ చేసి చూసాం అనుకోండి, కంపేర్ చేసినప్పుడు ఈ 2 రోస్ కంపేర్ చేద్దాం మనకు అర్థం అవడం కోసం. ఓకే, 40 కంటే 35 చిన్నది. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ పోయింది కండిషన్. ఈ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్ట్ అయింది, అంటే సెకండ్ దాంట్లో పోయింది. కాబట్టి ఈ రోని మనం డిలీట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ 2 రోస్ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 40 స్మాలెస్ట్, 0 స్మాలెస్ట్, 10 స్మాలెస్ట్, కాబట్టి ఇది తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే కాలమ్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. కాలమ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇందాక నేను చెప్పాను. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ రో, తర్వాత కాలం, మళ్ళీ రో, మళ్ళీ కాలం. ఓకే, అలా ఎప్పటి వరకు చేసుకోవాలి, 2/2 మ్యాట్రిక్స్ వచ్చే వరకు చేసుకోవాలి. మనం రో చేసి చూసాం కదా ఇందాక, 3x3 వచ్చింది కాబట్టి 3x3లో మనం సెకండ్ రో డామినేట్ చేస్తుంది కాబట్టి సెకండ్ రోలో స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి తీసేసాం. అదే రో సైడ్ అయింది. ఇప్పుడు కాలం సైడ్ వస్తాం. ఇక్కడ చూడండి 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో మనం కంపేర్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కాలమ్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఈ కాలంలో బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్తో కంపేర్ చేసి చూస్తాయి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసినప్పుడు మనకి ఇదిగో 25 5 10 15 వస్తుంది. ఓకే, అంటే ఇది 2/2 అనేది మనకు వచ్చేసింది. అర్థం అవుతుంది కదా? మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఫస్ట్ రో సైడ్ కంపేర్ చేసుకుంటాం. రో సైడ్ కంపేర్ చేసుకున్నప్పుడు ఏ రోలో అయితే స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో రిమైనింగ్ అదర్ రోస్తో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఆ రోని ఎలిమినేట్ చేస్తాం. అలాగే కాలమ్ సైడ్ చూసుకున్నప్పుడు ఏ కాలంలో అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఉన్నాయో రిమైనింగ్ కాలమ్స్ కంట, అప్పుడు ఆ కాలమ్ని మనం ఎలిమినేట్ చేస్తాం. అర్థమైందా? అలా ఎప్పటి వరకు చేసుకుంటాం, 2/2 మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు మనం చేసుకుంటాం. ఓకే, ఇది కాన్సెప్ట్. అర్థం ఉందా? ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై చేస్తామో తెలియాలి. అర్థమైందా? సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ పెద్దది ఉంది కదా, నీకు ఈ ప్రాపర్టీ అప్లై చేసేస్తానంటే కుదరదు. ఫస్ట్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కంటే ముందు మనం శాడిల్ పాయింట్ ఉందా లేదా అని క్యాలిక్యులేట్ చేసి చూసుకుని, ఒకవేళ శాడిల్ పాయింట్ లేకపోతే అప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2/2 తీసుకొచ్చి అప్పుడు నెక్స్ట్ మనకు అడిగిన మెథడ్ ఏంటి, అర్థమెటిక్ మెథడ్ అడుగుతున్నాడా లేకపోతే ఆల్జీబ్రాయిక్ మెథడ్ అడుగుతున్నాడా అన్నది మనం చూసుకుని ఆ మెథడ్ యొక్క ఫార్ములాస్ మనం అప్లై చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇది ప్రొసీజర్. ఓకేనా? ఇది రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ చేసుకునే విధానం. మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పండి. ప్రీవియస్ మెథడ్ లో, అదే ప్రీవియస్ సమ్ లో మనం సాడిల్ పాయింట్ ను 3x3 మ్యాట్రిక్స్ లో పాయింట్ అవుట్ చేసాం కదా సార్. అవును. సో ఇన్ కేస్ ఇప్పుడు 4x4 మ్యాట్రిక్స్ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం మినిమైజ్ చేసుకుని 2x2 కింద పెట్టాం సార్. అదే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మనకి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత సాడిల్ పాయింట్ ఉందా లేదా అన్నదే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అర్థం ఉందా? ఓకే సార్.
అది చెక్ చేసుకున్నప్పుడు సాడిల్ పాయింట్ రాకపోతే అప్పుడు నెక్స్ట్ మన ఫోకస్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మీదకి వెళ్ళాలి. ఓకే సార్. అర్థం ఉందా? అంటే లాస్ట్ ఇచ్చిన ఇప్పుడు సమ్ లో 3 5x5 into 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు మ్యాట్రిక్స్. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లం లోని ఆ సార్. 5x5 మ్యాట్రిక్స్ లో ఎస్ సార్. సాడిల్ పాయింట్ వచ్చేసింది అనుకోండి, మనకు ఎస్ ప్రాబ్లం సార్. అయిపోయినట్టే. మళ్ళీ దీన్ని రూల్స్ ఆఫ్ డామినెన్స్ ప్రాపర్టీ అప్లై చేసి అది కాదు, సాడిల్ పాయింట్ రాకపోతే కనుక అప్పుడు సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెక్ చేసుకుని, అర్థం ఉందా, సైజ్ ఆఫ్ ద ఎస్ మ్యాట్రిక్స్ సార్. కనుక పెద్దది ఉంటే కనుక దాన్ని 2x2 లోకి ఎలా మార్చుకోవాలన్నది ఈ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఒకవేళ మీకు సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2x2 ఇచ్చాడు, అప్పుడు కనుక సాడిల్ పాయింట్ రాలేదు. అర్థం ఉందా? ఓకే సార్. 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సాడిల్ పాయింట్ చూసుకుంటే రాలేదు, ఎస్ సార్. అప్పుడు మనకి ఏ మెథడ్ లో చేయమంటాడు అది చెప్తాడు ప్రాబ్లంలో. అర్థమెటిక్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలా, మీరు ఆల్జీబ్రాయిక్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలని అతను చెప్తాడు ప్రాబ్లంలో. దాన్ని బట్టి మనం ఆ యాజ్ ఇట్ ఈస్ గా ఆ ప్రాబ్లం యొక్క ఫార్ములాస్ యూజ్ చేసేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే సార్. అండ్ సాడిల్ పాయింట్ అనేది ఎలా తెలుస్తుందంటే ఏ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాయింట్ అవుట్ అయిందో దాన్ని సాడిల్ పాయింట్ అంటాం, అంతే కదా సార్? మనం రో మినిమా క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి. ఎస్ సార్. రో మినిమా క్యాలిక్యులేట్ చేసి రైట్ సైడ్ లో ప్రతి రోలో వచ్చిన మినిమం ని పక్కన నోట్ చేసుకుంటాం. అవును సార్. మనకి ఏంటంటే మనకు అర్థం అవడం కోసం వాడు ఏం చేస్తాడంటే టెక్స్ట్ బుక్ లోని రో మినిమా సైడ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ స్టార్ తో మార్క్ చేసుకోండి అంటాడు. ఎస్ సార్. కాలం సైడ్ మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, కాలం లో మాక్సిమం ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసి దాన్ని కరస్పాండెంట్ కాలం కింద మనం వేసుకుంటున్నాం. దాన్ని డబల్ అవును సార్. స్టార్ తో మెన్షన్ చేసుకోండి అంటాడు మనకు అర్థం అవడం కోసం. ఎస్ సార్. సింగిల్ స్టార్ అనేది మెన్షన్ చేసామంటే అది రో సైడ్ ఉన్న ఎలిమెంట్ అని. అంటే మన జనరల్ గా ప్రాబ్లం చేసినప్పుడు రో సైడ్ వేసుకుంటాం, కాలం సైడ్ వేసుకుంటాం, కానీ అలా మెన్షన్ చేస్తాడు కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు రో సైడ్ మనం రో ఎస్ మినిమా సార్. ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత మనకి ఎలిమెంట్స్ వస్తాయి అనుకోండి, ఆ ఎలిమెంట్స్ లోంచి బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. అర్థం ఉందా? ఓకే సార్. రోలో మినిమం లో వచ్చిన మీరు బిగ్గెస్ట్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అవుట్ ఏంటంటే చేయాలి. రో సైడ్ లో ఫస్ట్ మనం రో మినిమా ఫైండ్ అవుట్ చేస్తాం. రో మినిమా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ లోంచి మాక్సిమం ఎలిమెంట్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఓకే మీరు ఎలా సార్. గుర్తుపెట్టుకోవాలంటే మినీ మ్యాక్స్ అని గుర్తుపెట్టుకోవాలంటే మినిమం రో మినిమం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ లోంచి మాక్సిమం ఎలిమెంట్ పికప్ చేసుకోవాలి అని అర్థం. అది మినీ మ్యాక్స్ అంటే. కాలం సైడ్ ఓకే సార్. చేసినప్పుడు మ్యాక్స్ మినీ ప్రిన్సిపల్ అంటాడు. మ్యాక్స్ మినీ ప్రిన్సిపల్ అంటే కాలం సైడ్ మీరు ప్రతి కాలం లోంచి మాక్సిమం ఎలిమెంట్ అన్నది పికప్ చేసి ఆ కరస్పాండెంట్ కాలం కింద వేసుకోండి. అలా చేసిన తర్వాత మీకు ఎస్ సార్. మాక్సిమం ఎలిమెంట్స్ వస్తాయి కాబట్టి ఆ వచ్చిన మాక్సిమం ఎలిమెంట్స్ లోంచి మినిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. అప్పుడు రెండు కూడా ఒక్క ఎలిమెంట్ వచ్చినట్టయితే, ఒక సెల్ దగ్గరే వచ్చినట్టయితే అప్పుడు సాడిల్ పాయింట్ ఉన్నట్టు అని అర్థం. ఓకే. ఇది సింపుల్ గానే ఉంటుంది, కానీ రెండిట్లో నుంచి కొంచెం వచ్చిన చూసుకోవాలి అది. ఓకే సార్. మీరు అంటే రెండిట్లో నుంచి వచ్చిన ఆల్రెడీ మీకు కామన్ పాయింట్ ఏంటంటే ని మనం చెప్పండి. సాడిల్ పాయింట్ అంటాం. రెండిట్లో నుంచి వచ్చిన కామన్ పాయింట్ ని మనం సాడిల్ పాయింట్ అంటాం, అంతే కదా సార్? రెండు సైడ్ నుంచి మనం చూసుకున్నప్పుడు కాలం లో మాక్సిమం ఎలిమెంట్స్ లోంచి మినిమం ఫైండ్ అవుట్ చేసింది, రో సైడ్ మనం చేసిన తర్వాత వచ్చిన మినిమం ఎలిమెంట్స్ నుంచి మాక్సిమం ఫైండ్ అవుట్ చేసింది, రెండు కూడా ఒక కామన్ ఎలిమెంట్ వస్తే అది సాడిల్ పాయింట్ ఉంది అని అనుకుంటాం. అంటే ఇన్ ఇందులో కేస్ ఏం లేదు, సాడిల్ లాజిక్ పాయింట్ లేకపోతే గనక చెప్పండి. ఇన్ కేస్ సాడిల్ పాయింట్ లేకపోతే గనక మనం రూల్స్ ఆఫ్ డామినెన్స్ అప్లై చేస్తాం, అంతే కదా సార్? సాడిల్ పాయింట్ అనేది వచ్చేస్తే ఇంకా మనం ఈ ప్రాపర్టీస్ అని అప్లై చెయ్యం, రాకపోతే అప్లై అప్లై చేయం. చేస్తాం. అదే సార్, అదే సార్ నేను అడిగింది. ఓకే సార్. అంటే నాకు వాయిస్, మీ వాయిస్ క్లియర్ గా వినపట్లేదు నాకు ఇందులో, అది ఇబ్బంది అవుతుంది. ఓకే సార్. ఓకే మీకు సార్. డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అమ్మ, ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే మీకు నేను మీ సిఆర్లకి మటుకు నేను మెయిల్కి పంపేశాను పీపీటీలు, ఒకసారి చెక్ చేసుకోండి. వాట్సాప్లో పెట్టలేదు నేను, ఎందుకంటే వాట్సాప్లో మీకు సైజ్ ఆఫ్ ద ఫైల్ పెద్దది ఉంటుంది కాబట్టి వాట్సాప్లో ఓపెన్ అవ్వట్లేదు, అందుకని మెయిల్కి పెట్టాను. నేను మెయిల్కి పెట్టాను, ఒకసారి జిప్ చేసి పెట్టాను ఫైలు, ఆ మెయిల్ ఒకసారి చూసుకోండి. అర్థమవుతుందా? నేను మీ మెయిల్కే పెట్టానమ్మా, నాకు మీ మెయిల్ ఐడి ఉంది, నాకు మీ మెయిల్కి పెట్టాను. అది ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ అయితే కనుక మొత్తం అందరికి సర్క్యులేట్ చేసుకోండి. అది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ పెట్టాను, థర్డ్ యూనిట్ మనకి ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి ఇంకా పెట్టలేదు. నేను కాన్సెప్ట్స్ అయిన థర్డ్ యూనిట్ కూడా మీకు ఇస్తాను. వచ్చింది సార్, మెయిల్ ఐడి చెక్ చేశాను సార్ ఇప్పుడే. అదే మెయిల్ ఐడి మీ మెయిల్ ఐడికే పంపాను నేను, చూసుకోండి. అది ఏదో ఖాళీమయ్యి సంథింగ్ 885 సంథింగ్ ఏదో ఉంది మెయిల్ ఐడి, అది
ఎస్ సార్ వచ్చింది సార్. దానికి పెట్టాను నేను. ఓకే, ఇంకొక ఎవరో హెచ్ఆర్ స్టూడెంట్ కూడా ఒకరికి పెట్టాను, చెక్ చేసుకోండి ఒకసారి. ఇన్ కేస్ ఓకే మీకు సార్. ఏమైనా ఇబ్బంది అనుకుంటే కనుక అప్పుడు నాకు చెప్తే కనుక ఫైల్ అది ఓపెన్ అవ్వకపోతే అప్పుడు ఎలా పంపాలని నేను ఒకసారి చెక్ చేసి మీకు పంపుతాను మళ్ళీ. అది ఒకసారి ఈరోజు ఓకే చెక్ సార్. చేసుకోండి అమ్మా. చెక్ చేసుకుని ఫైల్ అనేది ఓపెన్ అయ్యిందంటే కనుక ఓపెన్ అవుతుంది చూసుకోండి. అంటే మీకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎస్ మొబైల్లో సార్. ఓపెన్ చేసినప్పుడు మొబైల్ కొన్నిసార్లు సపోర్ట్ చేయకపోవచ్చు, మొబైల్లో ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు. అర్థం ఉందా? ఓకే సార్. అప్పుడు మీరు ల్యాప్టాప్ లో కానీ మీ దగ్గర పీసీలు ఉంటే అందులో ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకే సార్. సరే అమ్మ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా అంటే, మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అర్థం ఉందా? చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఫార్ములాస్ లో. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఏంటంటే మీకు దాన్ని ఏమంటాడంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఒక ఎలిమెంట్ A11 అనుకుంటాడు, ఒక ఎలిమెంట్ A12 అనుకుంటాడు, ఒక ఎలిమెంట్ A21 అనుకుంటాడు, ఒక ఎలిమెంట్ A22 అనుకుంటాడు. ఓకే, ఆ A11, A22, A23 ఇలాంటివన్నీ కూడా కొంచెం మరి ఫార్ములాలో పెట్టినప్పుడు చిన్న చిన్న లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటాయి. అది కొంచెం చాలా ఫోకస్డ్గా జాగ్రత్తగా వినాలి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏం కష్టంగా ఉండవు, ఈజీయే ప్రాబ్లమ్స్. ఆ ప్రొసీజర్ మీకు అర్థమైపోతే ప్రాబ్లమ్ అని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫార్ములా వేసుకుంటాం, ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఫైండ్ అవుట్ చేసుకుంటాం, అంతే. ఓకేనా? ఓకే సార్. ఆ పీపీటీస్ మటుకు చెక్ చేసుకోండి అమ్మా ఒకసారి. రైట్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా థ్యాంక్ యూ డౌట్స్ సార్. ఉంటే అడగచ్చు. ఇంకా 5 minutes టైం ఉంది మనకి. ఓకే, థ్యాంక్ యూ.